నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. అపూర్వ సోదరుల వ్యూహాలు విశ్లేషకులకు అంతుపట్టడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు కాకముందే బ్రదర్స్ 2029పై ఫోకస్ పెట్టడం ఏంటి? అన్న అడుగు వెనక్కేసి తమ్ముడికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు? ఇది రాజకీయ వ్యూహమా లేక ముందు జాగ్రత్తనా? నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి సోదరుల రాజకీయ వ్యూహాలు తలపండిన రాజకీయ నాయకులకు సైతం అంతుపట్టడం లేదు. విద్యార్థి దశ నుండే రాజకీయాలను అవపోసనం పట్టించుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముక్కుసూటి తత్వం, ప్రశ్నించే నైజం ఆయన్ను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలబెట్టింది. 2014, 19, 24లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారాయన. అయితే ఇప్పుడు తన సోదరుడు గిరిధర్ రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేయడం ఏంటన్న చర్చ జోరుగా సాగుతుంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి 6 నెలలు గడవక ముందే సామాజిక మాధ్యమాల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ వారసుడిగా గిరిధర్ రెడ్డి పేరు చక్కర్లు కొడుతోంది. డిసెంబర్ 4 నుంచి గడప గడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకే గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికల పోటీ అంశం ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికీ కోటంరెడ్డి సోదరుల మధ్యలో ఏముందో, ఈ రాజకీయ చదరంగం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. 2026-27లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని పెద్ద చర్చ జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యధిక ఓట్లు కలిగిన పెద్ద నియోజకవర్గం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పునర్విభజనలో 3 నియోజకవర్గాలుగా విభజించబడతాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. కోటంరెడ్డి సోదరులు దానికి తగ్గట్లుగానే ఏదో సినిమాలో తనకిల భరణి డైలాగ్ చెప్పినట్లు, ఓ బేల్దారి మేస్త్రి గోడ కట్టినట్లు, ఓ మొక్కకి అంటు కట్టినట్లు చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రజలకు చేరువ కావడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది వినూత్నమైన శైలి. గడప గడపకు ఎమ్మెల్యే, నేను నా కార్యకర్త, ఒక్కడే ఒంటరిగా, ఇలా వినూత్నమైన కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడతారాయన. తమ్ముడు గిరిధర్ రెడ్డిని కూడా అదే పంతాలో ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారట. అన్న విజయాల వెనుక వ్యూహకర్తగా, రాముడి వెంట లక్ష్మణుడిగా నడిచిన గిరిధర్ రెడ్డికి రాజకీయ పట్టాభిషేకం ముహూర్తం ఖరారు చేశారట ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ అనే విడిచిన బాణంగా గిరిధర్ రెడ్డి 3వ నియోజకవర్గమే లక్ష్యంగా ముందుకు సాగబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. పునర్విభజన జరిగితే తమ్ముడికి అవకాశం కల్పించమని అధిష్టానాన్ని కోరే ఆలోచనలో శ్రీధర్ రెడ్డి ఉన్నారా? ఒక అడుగు తానే తగ్గి తమ్ముడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వనున్నారా? నియోజకవర్గ పునర్విభజన జరిగి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గం 3 నియోజకవర్గాలుగా ఏర్పడినప్పటికీ సామాజిక సమీకరణాలు రెడ్డి సామాజిక వర్గం తరపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కాపు సామాజిక వర్గం తరపున వంగూరు నారాయణకి కేటాయించి 3వ నియోజకవర్గాన్ని కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించి పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు కలిగిన ముస్లిం సమాజాన్ని విస్మరించే ధైర్యం చేస్తారా? టీడీపీ జిల్లాలో బీసీలకు స్థానం ఇవ్వలేదన్న అపవాదును తొలగించుకుంటారా? ఈ $1 మిలియన్ ప్రశ్నలకు సమాధానం దొరకక నేతలు తలలు పట్టుకుంటున్నారు.